అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ ఎమ్మెల్యే పేరుకే తప్ప పరపతి లేకుండా పోయారా? ఆయన సిఫార్సులను కనీసం పట్టించుకునేవాళ్ళు లేకుండా పోయారా? నేను లోకల్ అంటున్నా పోవయ్యా అంటున్నారా? అదే స్థానంలో అంతకుముందున్న ఎమ్మెల్యే చక్రం తిప్పగా ఇప్పుడు ఈయనేమో చక్రం కాదు కదా, కనీసం చెయ్యి కూడా తిప్పలేక గోవిందా నువ్వే నాకు దిక్కు అంటున్నారా? ఇంతకీ ఎవరు ఎమ్మెల్యే? ఏంటైన బాధ? ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి శ్రీవారి ఆలయం, టీటీడీ పరిపాలనా భవనం రెండూ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే ఉంటాయి. దాంతో సహజంగానే టీటీడీలో తిరుపతి ఎమ్మెల్యేకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉంటాయి. అందుకు తగ్గట్టే వైసీపీ హయాంలో తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్ రెడ్డిని 2 విడతలు టీటీడీ పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఆ తర్వాత 3వ విడతలో ఆయనే చైర్మన్ అయ్యారు. దాంతో ఆ 5 ఏళ్ల కాలంలో టీటీడీలో తిరుపతి ఎమ్మెల్యేగా కరుణాకర్ రెడ్డి చెప్పిందే వేదంలా నడిచిందని అంటారు. ఉద్యోగుల సమస్యలైనా, స్థానిక ఇబ్బందులైనా, స్వామివారి దర్శనానికి సిఫార్సు లేఖలు కావాలన్నా కరుణాకర్ రెడ్డి చెబితే చాలు అనుకునేలా ఉండేదట పరిస్థితి. కరుణాకర్ రెడ్డి హవా నడిచే టైంలో ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో ఆయనకు కావలసిన వారే ఉండేవారని చెప్పుకుంటారు. ఇక దేవస్థాన ఉద్యోగులు దీర్ఘకాలిక సమస్య అయిన ఇంటి స్థలాల కేటాయింపు, స్థానికులకు సంబంధించిన కొన్ని సమస్యలకు మోక్షం లభించిందన్నది అప్పట్లో లోకల్ టాక్. ఇక సిఫార్సు లేఖలపై దర్శనాల గురించైతే చెప్పే పనే లేదంటారు. వారికంటూ ప్రత్యేక కోటా ఉండేదట. ఇలా అన్ని రకాలుగా టీటీడీలో స్థానిక ఎమ్మెల్యేకు పట్టుండేది. కానీ రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడ్డాక స్థానిక ఎమ్మెల్యే పరిస్థితి తారుమారైందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరపున జనసేన నుంచి పోటీ చేసి గెలిచారు ఆరణి శ్రీనివాసులు. తిరుపతి నియోజకవర్గ చరిత్రలోని అత్యధిక మెజార్టీ వచ్చిందాయనకు. ఒక్క తిరుపతే కాదు, 2024 ఎన్నికల్లో రాయలసీమ మొత్తం మీద వచ్చిన అత్యధిక మెజార్టీ ఆరణిది. 63,000 మెజార్టీతో అందరికంటే ఘనంగా విజయం సాధించినా ఇప్పుడు ఆయనకు టీటీడీలో పరపతి లేకుండా పోతోంది అన్న చర్చ పెరుగుతోంది. కూటమి సర్కార్ అధికారంలో ఉంది, జనసేన కీలక భాగస్వామి, పైగా మంచి మెజార్టీతో ఆరణి శ్రీనివాసులు విజయం సాధించారు గనుక లోకల్ ఎమ్మెల్యేగా ఆయనకు టీటీడీలో ప్రాధాన్యం ఉంటుందని అంతా అనుకుంటారు. కానీ తీరా సీన్ రివర్స్ లో ఉండడంతో ఇదేంటని జనసేన నేతలు అవాక్కవుతున్నారట. ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గ ప్రజలకు టీటీడీతో అనుబంధం ఎక్కువగా ఉంటాయి. ఇక్కడి కొన్ని సమస్యల పరిష్కారానికి టీటీడీ సహకారం కూడా అవసరం. కానీ అధికార కూటమి ఎమ్మెల్యే ఉన్నా పనులు జరగడం లేదని, పరిష్కారాలు దొరకటం లేదన్న అసంతృప్తి పెరుగుతోందట. చిన్నపాటి సమస్యలను కూడా ఎమ్మెల్యే పరిష్కరించే పరిస్థితి లేకుండా పోతోందంటూ గగ్గోలు పెడుతున్నారట తిరుపతి వాసులు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నియమించిన దేవస్థానం పాలక మండలిలో తిరుపతి ఎమ్మెల్యేకు స్థానం దక్కలేదు. దీంతో పరిపాలనా వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకునే అవకాశం లేకుండా పోయింది. స్థానికుల సమస్యలైనా, ఉద్యోగుల ఇబ్బందులైనా ఎమ్మెల్యే ద్వారా టీటీడీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు. పైగా ఎవరైనా బదిలీ కోసం ఆయనతో చెప్పించుకుంటే ట్రాన్స్ఫర్ సంగతి తర్వాత ముందు ఉన్న స్థానం కూడా ఊడే పరిస్థితి వచ్చిందన్న చర్చ జరుగుతోందట టీటీడీ ఎంప్లాయీస్ లో. ఇక తిరుమల స్థానికులైతే తమ సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పడమే మానేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదంతా ఒక ఎత్తైతే కనీసం శ్రీవారి దర్శనాలకు సిఫార్సు లేఖల కోటా కూడా తగ్గిపోయిందంట. స్థానిక ఎమ్మెల్యేకు గతంలో ఇచ్చిన కోటాతో పోలిస్తే ఇప్పుడు బాగా తగ్గిపోయిందని చెప్పుకుంటున్నారు. దర్శనాల కోసం ఓవైపు జనసేన పార్టీ రాష్ట్ర నేతలు, మరోవైపు స్థానికుల అప్లికేషన్స్ కు సరిపడినంత కాదు కదా, అందులో సగం కూడా ఎమ్మెల్యేకు దక్కటం లేదట. ఇలా తమ సొంత నియోజకవర్గంలో ఉన్న టీటీడీలో పరపతి లేకుండా ఎమ్మెల్యే ఆరణికి ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నారట. ప్రత్యేకంగా ఏం అవసరం లేదు, లోకల్ ఎమ్మెల్యేకు ఉండాల్సిన ప్రివిలేజెస్ కూడా లేకుండా ఎలాగా అన్న ఆరణి రోదనను ఎవరు వింటారో చూడాలి మరి.